Welcome to Pakistan. Hindustani, Pakistani, बहन बहन welcome to पाकिस्तान. hello, वालेकुम सलाम, सत श्री अकाल जी. सत श्री अकाल. हाल है ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨੀ ਜੀ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ తేజ పృథ్వీ. జ్యోతి మల్హోత్రా ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. సో ఈ టాపిక్ మీద మనమైతే మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తురో విజిట్ చేస్తురో ఖచ్చితంగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మరిన్ని వీడియోస్ కోసం. సో ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, జ్యోతి మల్హోత్రా ఈ పేరు ప్రస్తుతం దేశమంతా మారుమ్రోగుతోంది. పాకిస్తాన్కు గూఢచార్యం చేస్తూ అరెస్ట్ అయిన ఈ జ్యోతి అసలు ఎవరు? ఆమె తల్లి ఎందుకు చిన్నతనంలోనే వదిలేసి వెళ్ళిపోయింది? యూట్యూబర్ ముసుగులో పాక్కి ఎలాంటి సైనిక రహస్యాలు పంపింది? పాకిస్తాన్కి ఎన్నిసార్లు వెళ్ళింది? ఆ రోజు రాత్రి జ్యోతితో ఉన్న వ్యక్తి ఎవరు? అతనితో హైదరాబాద్లో ఎక్కడెక్కడ కుట్రలకు దారి తీసింది? జ్యోతితో పాటుగా ఎంతమంది గూఢచారంలోకి పాక్ దింపింది? వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడున్నారు? నెక్స్ట్ వారిని అధికారులు ఏం చేయబోతున్నారు? మల్హోత్రా పూర్వీకులకు పాకిస్తాన్కున్న సంబంధం ఏంటి? ఇలాంటి విషయాలు చెప్తాను. మీరు మాత్రం మొత్తం విన్నాక మా విశ్లేషణ ఎలా ఉందో కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. Welcome to Pakistan. Hindustani, Pakistani, बहन बहन welcome to पाकिस्तान. hello, वालेकुम सलाम, सत श्री अकाल जी. सत श्री अकाल. हाल है ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨੀ जी. రైట్, ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, అందమైన రూపం ఆకట్టుకునే మాట తీరు, యూట్యూబ్లో వేలాది మంది ఫాలోవర్లు, ఇదంతా నాణానికే ఒకవైపు మాత్రమే. మరోవైపే అస్సలు రూపం దాగుంది. దేశ ప్రయోజనాలను దెబ్బతీసే కన్నింగ్ గుణం దీనిలో ఉంది. నేను దీన్ని అని ఎందుకు అంటున్నానంటే, శత్రు దేశానికి సహకరిస్తూ భారత్లో అమాయకుల ప్రాణాలు తీసేందుకు సహకరించింది కాబట్టి. అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకున్న విషపు జ్యోతి ఇది. జ్యోతి మల్హోత్రా ఎవరు? ఆమె జీవితం ఎలా సాగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. హర్యానాకు చెందిన 33 ఏళ్ల జ్యోతి ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ట్రావెల్ వ్లాగర్గా గుర్తింపు పొందింది. ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్కు దాదాపు 1,37,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో తన గురించి తాను నోమాడిక్ లియో గర్ల్, వండర్, హర్యాన్వీ ప్లేస్ పంజాబీ మోడ్రన్ గర్ల్ విత్ ఓల్డ్ ఐడియాస్ అని చెప్పుకొచ్చింది. భారత్తో పాటు పాక్, ఇండోనేషియా, భూటాన్, చైనా వంటి దేశాల్లో ట్రావెల్ చేస్తూ వాటికి సంబంధించిన వివరాలను యూట్యూబ్లో పోస్ట్ చేస్తుంది. Welcome to Pakistan. Hindustani, Pakistani, बहन बहन welcome to पाकिस्तान. hello, वालेकुम सलाम, सत श्री अकाल जी. सत श्री अकाल. हाल है ਤੁਹਾਡੇ जी ਦਾਨੀ जी. జ్యోతి మల్హోత్రా లైఫ్ బాగుందని మీరు అనుకుంటున్నారు కదా? అసలు కథ ఇప్పుడే మొదలైంది. యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు అంతా బాగానే ఉన్నా జ్యోతి అసలు రూపం మాత్రం వేరే ఉందన్న వీస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 2023లో పాక్ వీసా కోసం కమిషన్ ఏజెంట్ల సహాయంతో ఆమె మొదటిసారిగా పాకిస్తాన్కి వెళ్ళింది. అక్కడ పాకిస్తాన్ హై కమిషన్లో ఉద్యోగి డానిష్ను కలిసింది. అతని ద్వారానే జ్యోతికి పాక్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో పరిచయం ఏర్పడిందని పోలీసుల విచారణలో తేలిపోయింది. ఆపై భారత్కు తిరిగి వచ్చిన తర్వాత కూడా పాక్ ఏజెంట్లతో టచ్లో ఉంది. భారత సైన్యం కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందించింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆమె హర్యానా, పంజాబ్లో ఉన్న గూఢచార వ్యవస్థలో భాగమైందని అధికారులు అనుమానిస్తున్నారు. పాక్ పర్యటనల సమయంలో అలీ అహ్వాన్ అనే వ్యక్తి ఆమెకు ఆశ్రయం ఇచ్చినట్లుగా సమాచారం. విలాసవంతమైన జీవితం కోసమే జ్యోతి దేశద్రోహానికి పాల్పడిన వాదనలు వినిపిస్తున్నాయి. 2023లో జ్యోతి మల్హోత్రా ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్కు వెళ్ళింది. అక్కడే ఆమెకు డానిష్ అనే పాకిస్తాన్ అధికారి పరిచయం అయ్యాడు. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం మొదలైందని, అప్పుడే ఫోన్ నెంబర్లు మార్చుకున్నారని తెలుస్తోంది. డానిష్ ఆమెకు ఖరీదైన ఫోన్లు, కార్లు, లగ్జరీ లైఫ్లు అందిస్తానని చెప్పడంతోనే జ్యోతి డానిష్ వలలో చిక్కుకుందని అంటున్నారు. జ్యోతి పేద కుటుంబంలో జన్మించిన విషయం మీకు తెలుసా? జ్యోతి పూర్వీకులకు పాక్లోని వారు విభజన సమయంలో ఇండియాకు వచ్చి స్థిరపడ్డారు. హర్యానాలోని హిసార్ అనే చిన్న గ్రామంలో ఓ పేద కుటుంబంలో జన్మించింది జ్యోతి. 58 గజాల సింగిల్ బెడ్రూమ్ ఇంటిలో జీవించేది. ఆమె తండ్రి ఒక సాధారణ కార్పొరేటర్. 20 ఏళ్ల క్రితమే జ్యోతి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. చిన్నప్పటి నుంచి తల్లి లేని పిల్లగా పెరిగింది ఈ కిలాడి.
ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో రిసెప్షనిస్ట్గా కెరియర్ మొదలుపెట్టిన జ్యోతి చివరికి ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. అయితే చిన్ననాటి నుంచి జ్యోతికి లగ్జరీ లైఫ్ అనుభవించాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది. లగ్జరీ లైఫ్ మోజులో పడిన జ్యోతి డానిష్ సహకారంతో ఫస్ట్ టైం పాకిస్తాన్ వెళ్ళింది. అది ఎలా అంటే 2023లో డానిష్ సహకారంతో జ్యోతి పాకిస్తాన్కు 10 రోజుల వీసాతో వెళ్ళింది. ఆ సమయంలోనే జ్యోతి పాక్ ఆర్మీ అధికారులతో భేటీ అయినట్లుగా తెలుస్తుంది. ISI ఏజెంట్లు రానా షహబాజ్ షాకీతో పరిచయం ఏర్పడిందని విచారణలో వెల్లడైంది. ఈ పర్యటన తర్వాతే జ్యోతి భారతదేశానికి వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రారంభించింది. 2024లో జ్యోతి మరోసారి పాకిస్తాన్కి వెళ్ళింది. ఈసారి ఆమె ఏకంగా 1 నెల రోజుల పాటు అక్కడ గడిపింది. ఆ సమయంలోనే పాక్ పంజాబ్ సీఎం నవాజ్ ఇంటర్వ్యూలు చేసింది జ్యోతి. ఇక డానిష్ భార్య కూడా జ్యోతితో మాట మంతి కలిపింది. ఇస్లాంలో 4 పెళ్లిళ్లు అంగీకరిస్తారని, తన భర్తను వివాహం చేసుకోమని డానిష్ భార్య ఆఫర్ ఇచ్చింది. ఆ తర్వాతే జ్యోతి డానిష్లు కలిసి ఇండోనేషియాలో బాలి టూర్కి వెళ్లారు. అక్కడే జ్యోతి ISI ట్రైనింగ్ పొందిన ఏజెంట్గా మారినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టూర్ తర్వాత భారత్కు వచ్చిన జ్యోతికి భారత్కు సంబంధించిన సమాచారాన్ని పంపించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే భారత సైన్యానికి సంబంధించిన కీలక సమాచారం ISIకి పంపిందని ఆరోపణలున్నాయి. వెల్కమ్ టు పాకిస్తాన్. హిందుస్థానీ పాకిస్తానీ బహన్ బహన్. వెల్కమ్ టు పాకిస్తాన్. हेलो वालेकुम सलाम. सत श्री अकाल जी. सत श्री अकाल. हाल है ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨੀ जी. జ్యోతిపై అధికారులకు అనుమానం ఎలా మొదలైందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెహల్గాం ఉగ్రదాడులతో జ్యోతికి సంబంధం ఉందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే 2024 మార్చిలో పాకిస్తాన్ వెళ్లే ముందు జ్యోతి డిసెంబర్ నుంచి జనవరిలో పెహల్గాంకు వెళ్ళడం, అందుకు సంబంధించిన ఆమె సోషల్ మీడియాలో హ్యాండిల్స్లో పోస్టులు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ పెట్టినవి పోలీసులు గుర్తించారు. పెహల్గాంకు సంబంధించిన వివరాలను పాకిస్తాన్తో పంచుకుందా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. పెహల్గాం దాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత నిఘా వర్గాలు పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అందులో భాగంగానే జ్యోతితో పాటు మరో ఇప్పటికీ 14 మందిని అరెస్ట్ చేశారని తెలుస్తోంది. వారిలో నుహుకు చెందిన అర్మాన్, పంజాబ్ మలేర్ కోట్లకు చెందిన గజాలా, కైతల్కి చెందిన యామిన్ మహమ్మద్, దేవేందర్ సింగ్ దిలాన్ ఉన్నారు. అయితే జ్యోతి మల్హోత్రా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడంతో ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. వెల్కమ్ టు పాకిస్తాన్. హిందుస్థానీ పాకిస్తానీ బహన్ బహన్. వెల్కమ్ టు పాకిస్తాన్. हेलो वालेकुम सलाम. सत श्री अकाल जी. सत श्री अकाल. हाल है ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨੀ जी. అయితే దేశవ్యాప్తంగా పెరుగుతున్న పాకిస్తానీ గూఢచారుల అరెస్టుల సంఖ్య ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు పాకిస్తానీ గూఢచారులు 14 మందిని కేంద్ర రక్షణ దళం అరెస్ట్ చేసింది. పాకిస్తాన్ తరపున గూఢచార్యం చేయడం, భారత సైనిక సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేయడం వంటి ఆరోపణలపై 3 రాష్ట్రాల నుంచి మొత్తం 14 మందిని అరెస్ట్ చేసినట్లుగా కేంద్రం వెల్లడించింది. ఈ 14 మంది గూఢచారులు హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్కి చెందిన వారిగా గుర్తించారు. నేను మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మన దేశ సైనిక రహస్యాలను పాక్కి చేరవేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు ఆలోచించకుండా సమీపంలోని పోలీసులకు చెప్పండి. అలాంటి వారిని అస్సలు వదలకూడదు. జై హింద్, జై భారత్. వెల్కమ్ టు పాకిస్తాన్. హిందుస్థానీ పాకిస్తానీ బహన్ బహన్. వెల్కమ్ టు పాకిస్తాన్. हेलो वालेकुम सलाम. सत श्री अकाल जी. सत